శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మకర రాశి వారంటే బయటికి చల్లగా కనిపించవచ్చు, కానీ లోపల మాత్రం బద్ధకస్తులు కాదు. భారం మోసే పర్వతం లాంటి మనస్సు. ఇతర రాశులు షార్ట్ కట్స్ వెతుకుతుంటే వీరు మాత్రం మౌనంగా కష్టపడి ఫలితాన్ని ఆలస్యంగా అయినా సరే పక్కాగా దక్కించుకునే రాశి యొక్క మకర రాశి. మీరు ఎప్పుడైనా గమనించారా? ఒక పని మొదలు పెట్టే వరకు ఆలస్యం ఆలస్యం ఆలస్యం, కానీ ఒకసారి స్టార్ట్ అయితే ఆపకుండా రాత్రింబవళ్ళు ఎవరి మీద ఆధారపడకుండా మీ యొక్క బలంతో పూర్తి చేసే స్వభావం మీది మకర రాశి వారిది. అందుకే మీ అసలు ఎదుగుదల, మీ అసలు సక్సెస్ 30 తర్వాత 32 ఏళ్ల దగ్గర నుంచి సీరియస్గా స్టార్ట్ అవుతుందండి. ఈ వీడియోలో ఎందుకు మీరు చిన్న వయసులో ఎంత కష్టపడ్డా ఫలితం ఆలస్యంగా వస్తుందో, 2026 నుండి 2030 మధ్య ఈ యొక్క శని, గురు, రాహుకేతులు కలిసి మీ యొక్క జాబ్, బిజినెస్, ఇల్లు, స్థిరాస్తి, ఫ్యామిలీ సెటిల్మెంట్ ఎలా మార్చబోతున్నాయో, అదేవిధంగా 3వ స్థానంలో ఉన్న శని కష్టాల నుండి విముక్తి ఇచ్చే ఈ స్వర్ణయుగాన్ని ఎలా మిస్ కాకుండా పట్టుకోవాలో స్పష్టంగా స్టెప్ బై స్టెప్గా చెప్తానండి. ముందుగా ఈ యొక్క మకర రాశి వారి గురించి స్వభావం తెలుసుకుందామండి. మకర రాశి అనేది రాశి చక్రంలో 10వ రాశి. మేషం, వృషభం, మిథునం ఇట్లా మొదలెడితే 10వ రాశి. ఇది 10వ స్థానం అంటే సహజంగా కర్మస్థానం అంటారండి. అంటే ఏంటంటే పని, వృత్తి, బాధ్యతలకు సంబంధించిన ఇది ఒక స్థానము లేదా భావం అని చెప్పవచ్చు. ఈ రాశాధిపతి శనిగ్రహం. శనిదేవుడు కర్మ ఫలదాతగా ప్రసిద్ధి చెందినవాడు, మనకు తెలిసిన విషయమే. మనం చేసే పనులకు తగిన ఫలితాన్ని సమయానికి ఇస్తాడండి. మన వ్యక్తిగత జాతకంలో ఉన్న గ్రహ బలాబలాన్ని బట్టి ఇస్తూ ఉంటారు. మకర రాశి భూతత్వానికి చెందిన ఒక చర రాశి. అంటే ఈ రాశి వారికి ఎప్పుడు కదలిక, పని, అభివృద్ధి ఉండాల్సిందే. మకర రాశి వ్యక్తులు చాలా కష్టపడి పనిచేసే స్వభావం కలిగి ఉంటారండి. వారు కర్మ మీద ఎక్కువగా నమ్మకం ఉంచుతారు, హార్డ్ వర్క్ మీద. అయితే ఒకసారి నిర్ణయం తీసుకుంటే వెనక్కి తగ్గరు. కొన్ని సందర్భాల్లో కొంచెం మొండితనం కూడా కనిపిస్తుందండి. ఈ యొక్క మకర రాశిలో కుజుడు బలవంతుడు కాబట్టి కొంచెం మొండితనం కూడా ఉంటుంది. శని ప్రభావం వల్ల మొదట్లో ఆలస్యం, కాస్త అలసత్వం ఉండొచ్చు, కానీ ఒకసారి పని మొదలు పెడితే ఆపకుండా సహనంతో పూర్తి చేస్తారు వీరు. ఇప్పుడు ముఖ్యమైన జీవిత మలుపు గురించి తెలుసుకుందామండి. మకర రాశి వారికి అసలు ఎదుగుదల 30 సంవత్సరాల తర్వాత మొదలవుతుంది. ముఖ్యంగా 32 సంవత్సరాల వయసు దగ్గర పెద్ద మార్పులు వస్తాయి. అప్పటి వరకు కష్టపడ్డ ఫలితాలు ఆ తర్వాత రావటం అనేది ప్రారంభమవుతుందండి. ఒకవేళ కనుక జాతకం బలంగా ఉంటే ఫలితాలు ముందుగానే రావచ్చు, కానీ సాధారణంగా ఆలస్యంగా వచ్చిన విజయం చాలా స్థిరంగా ఉంటుందండి. శని డిలే చేస్తారు కానీ డినై చేయరండి. మరి మకర రాశి వారికి సంబంధించిన అనుకూల రాశుల గురించి మాట్లాడుకుందాం. మకర రాశి వారికి వృషభం, మిథునం, కన్య, తుల, కుంభరాశులు చాలా అనుకూలమైనవి. ఈ రాశి వాళ్ళతో ఉన్న సంబంధాలు చాలా బలంగా ఉంటాయండి. వీళ్ళని ఎప్పుడు కూడా దూరం చేసుకోకూడదు. మరి ఫలితాలు, శుభ ఫలితాలు చూస్తే 2026 నుంచి 2030 మధ్యన ముఖ్యంగా ముందుగా శని గ్రహ ఫలితాలు చూద్దామండి. 2026లో శని మీకు 3వ భావంలో 3వ స్థానంలో ఉండి ఫలితాలు కొనసాగిస్తున్నారు. 3వ స్థానం అంటే ధైర్యం, పరాక్రమం, కమ్యూనికేషను, అగ్రిమెంట్స్, స్కిల్స్, ఇవన్నీ కూడా సంబంధించిన స్థానం. సో ఈ స్థితి మీ ధైర్యాన్ని, కృషిని, కమ్యూనికేషన్ స్కిల్స్ను బలోపేతం చేస్తుందని చెప్పవచ్చండి. ఈ కాలంలో మీరు కొత్త ప్రయోగాలు చేయాలన్న ఆలోచన, ఆసక్తి ఉంటుందండి. అలాంటి ఆలోచనకు వస్తారు. ఆన్లైన్ వర్క్ కావచ్చు, సోషల్ మీడియా, యూట్యూబ్, బ్లాగింగ్, మార్కెటింగ్, సేల్స్, ట్రావెల్ సంబంధమైన ఫీల్డ్స్లో గ్రోత్కు అవకాశాలు ఉన్నాయి, వస్తాయి కూడా. 2026 నుండి 2027 మధ్య వరకు సోదర సహోదరులతో సంబంధాలు మెరుగుపడతాయి, సిబ్లింగ్స్ తోటి. మీ యొక్క నెట్వర్క్, కాంటాక్ట్స్, పబ్లిక్ రిలేషన్ కూడా బలపడతాయని చెప్పవచ్చు. ఈ యొక్క 3వ స్థానంలో ఉన్న శని గోచారము ఒక విషయంలో ప్రత్యేకం. అంటే ఒకసారి మీరు ఓ పని కనుక మీద దృష్టి పెడితే దాన్ని చాలా డిసిప్లిన్తో, కన్సిస్టెన్సీతో కొనసాగిస్తారండి. దీని ఫలితం అనేది కెరీర్ మరియు బిజినెస్ మీద లాంగ్ టర్మ్ స్టేబుల్ ప్రోగ్రెస్ రూపంలో కనిపిస్తుంది. 2027 మధ్య తర్వాత శని 4వ స్థానంలోకి వెళ్తారు. ఇది గృహ, వాహన, స్థిరాస్తి, తల్లి, మానసిక శాంతి వంటి విషయాల మీద డైరెక్ట్గా ప్రభావం చూపిస్తుంది. మొదటి సంవత్సరంలో ఇంటి బాధ్యతలు, గృహ ఖర్చులు, ఇంటీరియర్ పనులు, ఏదైనా రెనోవేషన్ చేసుకోవాలనిపించడం, షిఫ్టింగ్ వంటివి మెంటల్ ప్రెజర్ ఇస్తాయి, మానసిక ఒత్తిడిని కాస్త కలిగిస్తాయండి. తల్లి ఆరోగ్యంపై ఆందోళన కలిగే పరిస్థితులు కూడా రావచ్చు. అయితే శని స్వభావం ఏంటంటే మొదట కష్టం, తర్వాత శుభ ఫలితం అండి.
శనికి మేషరాశిలో బలహీనుడు కాబట్టి కొంచెం స్టార్టింగ్ స్ట్రగుల్స్ ఉంటాయి. అందువల్ల 4వ స్థానంలో ఉన్న శని ఈ యొక్క గోచారం చివరి భాగంలో ఇల్లు కొనుగోలు, ఫ్లాట్లు, ఫార్మ్ ల్యాండ్, ఏదైనా వాహనం కొనుగోలు, ఏదైనా కన్స్ట్రక్షన్ వంటి పనులు, ఇలాంటివి లాంగ్ టర్మ్ అసెట్స్ను రూపొందించే అవకాశాలు బలంగా ఉంటాయండి. ఈ సమయంలో ఏంటంటే శని 4లో ఉండి 10వ స్థానాన్ని వీక్షిస్తూ ఉంటారు, అంటే ఉచ్చస్థానం అది. కెరీర్లో ప్రమోషన్స్, డిపార్ట్మెంట్ చేంజ్, లొకేషన్ ఏదైనా ట్రాన్స్ఫర్ కావడం, బదిలీ కావడం, లేదంటే అథారిటీ పెరగడం వంటి ఫలితాలు స్పష్టంగా కనిపిస్తాయండి. మరి 2029 నుంచి 2030 వరకు ఈ యొక్క వెళ్ళే ఆ సమయాన్ని చూస్తే మీరు గత కొన్ని సంవత్సరాల కష్టానికి స్ట్రాంగ్ బేస్ వేశారని మీరు రియలైజ్ అవుతారు అని చెప్పవచ్చు. కెరీర్ స్టెబిలిటీ, ఫ్యామిలీ సెటిల్మెంటు, స్థిరాస్తి పరంగా మీకు సంతృప్తి పెరుగుతుంది. మరి గురుగ్రహం ఫలితాలు చూడాలి కదా. 2026 నుంచి 2030 మధ్యన ఎలా ఉంటుందో చూస్తే డీటెయిల్గా చూద్దామండి. 2026వ సంవత్సరంలో ఒక ముఖ్యమైన గోచారం జరుగుతుంది. ఏంటి అంటే జూన్ 2, 2026న ఈ యొక్క గురుగ్రహము 7వ స్థానంలోకి కర్కాటకంలోకి ప్రవేశిస్తారండి. ఈ సమయంలో కర్కాటక రాశిలో ఉన్న గురువు మీకు శుభ ఫలితాలే ఇస్తాడు. ఈవెన్ తో మీకు 3 మరియు 12వ స్థానాధిపతి అయినా కూడాను. ఈ 7వ స్థాన గురు గోచారం వల్ల వివాహ యోగాలు బలపడతాయి. ఏదైనా ఆలస్యంగా ఉన్న మ్యాచెస్ ఏమైనా ఉంటే అవి ఫైనలైజ్ అవుతాయండి. మరీ ముఖ్యంగా ఆల్రెడీ మ్యారీడ్ అయిన వారికి అండర్స్టాండింగు, కోఆపరేషను, కలిసి ఎదగాలనే భావన మీలో దంపతుల మధ్య బాగా పెరుగుతుందండి. ఇదొక పాజిటివ్ థింగ్. గురుడు యొక్క స్థితి ఎప్పుడు కూడా మంచిదే. దృశ్యత మంచి ఫలితాలు ఇస్తారు. బిజినెస్ పార్ట్నర్షిప్కి ఇది ఒక గోల్డెన్ టైం. పార్ట్నర్ల ద్వారా మీకు కొత్త కాంట్రాక్ట్స్, కొత్త క్లయింట్స్, కొత్త ఏరియాస్ నుంచి ఆదాయం వచ్చే అవకాశాలు బలంగా ఉంటాయి. ఈ యొక్క గురుగ్రహము మీ యొక్క రాశి మీద మరియు 11వ స్థానాల మీద దృష్టి వేయడం వల్ల మీ యొక్క ఆత్మవిశ్వాసం, ఇక్కడ నిర్ణయ శక్తి అంటే డెసిషన్ మేకింగ్, పబ్లిక్ ఇమేజ్ బాగా మెరుగుపడతాయండి. అదే సమయంలో ఇన్కమ్ సోర్సెస్ డైవర్సిఫై అవుతాయి. సోషల్ సర్కిల్స్ నుంచి కూడా మంచి లాభాలు వస్తాయండి. 2026 అక్టోబర్ చివరిలో ఈ యొక్క గురుగ్రహం 8వ స్థానానికి సింహరాశిలోకి వెళ్తారు. ఇక్కడ నుండి 2027 మధ్య వరకు కొంచెం ఇంటర్నల్ ట్రాన్స్ఫర్మేషన్, మెంటల్ చర్నింగ్ అనమాట. అంటే మానసిక ఒత్తిడి, స్పిరిచువల్ ఇంక్లినేషన్ బాగా పెరుగుతుంది. ఆధ్యాత్మిక మీద కోణంలో ఆలోచిస్తూ ఉంటారు ప్రతిదీ కూడా. 8వ స్థాన గురుడు వల్ల సడన్ గెయిన్స్ కూడా ఇస్తారు. ఇన్హెరిటెన్స్, వారసత్వము, జాయింట్ రిసోర్సెస్, ఇన్సూరెన్స్, సెటిల్మెంట్ మనీ వంటి విషయాలు చాలా బాగా యాక్టివేట్ అవుతాయండి. కానీ హెల్త్ అంటే ఆరోగ్యము, ఎమోషనల్ స్టెబిలిటీ మీద కొంచెం ఎక్కువ శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. 2027, 2028 మధ్యలో గురుగ్రహం మళ్ళీ 9, 10 స్థానాలకు సంబంధించిన శుభ ఫలితాలు ఇస్తారు. ఈ యొక్క గురుగ్రహం ధర్మము, భాగ్య, కెరీర్ను యాక్టివేట్ చేసే కాలం అది. దీంతో హైయర్ లెర్నింగ్, విదేశీ ప్రయాణాలు, పెద్దవారి యొక్క ఆశీర్వాదాలు, గురు కృప ఇవన్నీ కూడా పెరుగుతాయని చెప్పవచ్చండి. 2028, 2029 ఈ సమయంలో 10, 11 స్థానంలో వెళ్తారు. కెరీర్లో ఒక క్లియర్ రైజింగ్ ఉంటుంది. కొత్త పోస్టు, కొత్త బాధ్యతలు, సొసైటీలో మంచి పేరు, అవార్డ్స్ మరియు రికగ్నిషన్స్ వచ్చే అవకాశం బలంగా ఉంది. మీ యొక్క వ్యక్తిగత జాతకం కూడా బలంగా ఉంటాయి. మొత్తం మీద 2026 నుండి 2030 వరకు గురుగ్రహం మకర రాశి వారికి సంబంధాలు, పార్ట్నర్షిప్స్, హైయర్ లెర్నింగ్, కెరీర్, ఇన్కమ్, సోషల్ రెస్పెక్ట్, ఇలా అన్ని రంగాల్లో కూడా గ్రాడ్యువల్ బట్ విజిబుల్ గ్రోత్ అనేది ఇస్తారని చెప్పవచ్చండి. ఇవన్నీ కూడా గోచార ఫలితాలు. చెక్ యువర్ పర్సనల్ హోరోస్కోప్ ఆల్సో. మరి రాహు ఫలితాలు చూడాలి కదా. 2026 నుండి 2030 మధ్యన 2026 ప్రారంభంలో రాహు 2వ స్థానంలో ఉండటం వలన మీ మాటలో, పబ్లిక్ డీలింగ్స్లో చాలా చురుకుదనం, స్మార్ట్నెస్ కనిపిస్తుంది. ఆఫీస్లో కానీ, బిజినెస్లో కానీ క్లయింట్స్తో మీరు మాట్లాడే విధానం ఇతరులను ఇంప్రెస్ చేస్తుంది. మీ వర్డ్స్ వల్లనే, మీ పదాల వల్లనే ఆపర్చునిటీస్ వచ్చే పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. కానీ కుటుంబంలో మాట్లాడేటప్పుడు టోన్ జాగ్రత్త అవసరం. మాట తీరు, చిన్న మాట కూడా ఇగో ఇష్యూస్గా మారే అవకాశం ఉంటుంది. అందుకే ఓపిక అనేది చాలా ముఖ్యమండి. 2026, 2027 మధ్యలో రాహు డబ్బు, సేవింగ్స్, ఫ్యామిలీ అంటే కుటుంబ విలువలు, వంశ పారంపర్య సంపద వంటి విషయాలను స్ట్రాంగ్లీ యాక్టివేట్ చేస్తుందని చెప్పవచ్చు. మీరు కొత్త ఇన్కమ్ సోర్సెస్ గురించి చాలా షార్ప్గా ఆలోచించడం ప్రారంభిస్తారు. తర్వాత రాహు మీ యొక్క జన్మరాశిలోకి వస్తారండి. ఇది 2026 చివరి నుండి 2028 మధ్య ఉండే ఒక ముఖ్యమైన ఫేజ్గా చూడవచ్చు. ఈ యొక్క 1వ స్థానంలో అంటే జన్మరాశి కావచ్చు, మీ భావం అనుకోవచ్చు, రాశి అనుకోవచ్చు. ఈ 1వ భావ రాహు వల్ల మీ యొక్క ఆలోచనలు, ప్లాన్లు, అంబిషన్స్ చాలా బోల్డ్గా మారుతాయండి. నేను తప్పకుండా పెద్దది ఏదో సాధించాలి అన్న తపన ఎక్కువగా అవుతుంది. ఫ్రెండ్స్, సోషల్ సర్కిల్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేయాలని ఉంటుందండి. సెల్ఫ్ ఇమేజ్, లుక్, ప్రజెంటేషను వీటి మీద ఎక్కువగా దృష్టి పెడతారు. అయితే ఫ్యామిలీ లైఫ్, జీవిత భాగస్వామి మీద కొంచెం డిస్టెన్స్, కొంచెం దూరం అవ్వటం, మిస్అండర్స్టాండింగ్ రావచ్చు. ఎందుకంటే మీ ఫోకస్ అంతా బయట ప్రపంచం మీదనే ఉంటుందనే భావన వారికి కలగవచ్చు.
ఇంట్లో వారికి. ఈ సమయంలో స్మార్ట్ వర్క్ చేయడానికి రాహు పూర్తి సహకారం అందిస్తారండి. ఐటీ, డిజిటల్, టెక్నికల్, ఆన్లైన్ మార్కెటింగ్, స్టార్టప్లు, ఫారిన్ కనెక్టెడ్ జాబ్స్లో మీ అభివృద్ధి అనేది వేగంగా ఉంటుంది. 2028-2030 మధ్యన రాహు మళ్ళీ 12వ స్థానము, 11వ స్థానానికి కదులుతూ ఫారిన్ కనెక్షన్స్, విదేశీ సంబంధాలు, పెద్ద నెట్వర్క్ గెయిన్స్, అంటే లాభాలు త్రూ పెద్ద ఆర్గనైజేషన్స్ ద్వారా వంటి ఫలితాలు గ్రాడ్యువల్గా ఇవ్వగలదండి. ఎక్కడైతే మాస్ రీచ్ అవసరమో అక్కడ రాహు మీకు బలంగా సహకరిస్తుంది. రాహు గ్రహం అని చెప్పవచ్చు. శని చూసాం, గురు చూసాం, రాహు ఫలితాలు చూసాం. ఇప్పుడు కేతు ఫలితాలు. 2026లో కేతు 8వ స్థానానికి సంబంధించిన అంతర్గతం మార్పులు, రీసెర్చ్ ఓరియంటెడ్ థింకింగ్, అకల్ట్ అంటే సంఖ్యాశాస్త్రం, జ్యోతిష్యం, రేకి, వాస్తు ఇట్లా స్పిరిచువల్ విషయాలపై ఆకర్షణ పెరగటానికి కారణం అవుతుంది ఈ కేతు గ్రహం 8వ స్థాన స్థితి. మీరు లైఫ్లో అసలు ఏంటి మంచిది, మన కర్మ ఎలా పనిచేస్తుంది అన్న ప్రశ్నలు ఎక్కువగా ఆలోచించే పరిస్థితికి వస్తుంది. ఏదేమైనా మీ యొక్క స్పిరిచువల్ గ్రోత్ కోసం చాలా సహకరిస్తుంది ఈ యొక్క స్థితి అని చెప్పవచ్చు. 2027లో కేతు 7వ స్థానంలోకి వస్తుందని మీరు గమనించాలి. దీంతో దాంపత్య జీవితం, బిజినెస్ పార్ట్నర్షిప్ మీద ఒక డిటాచ్డ్ ఫీలింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆల్వేస్ కేతు ఇస్ డిటాచింగ్, ఇరిటేషన్, చికాకు. కాబట్టి 7లో ఉంటే ఈ విషయాలు ఏం అనిపిస్తుంది. స్పౌజ్, జీవిత భాగస్వామి లేదా పార్ట్నర్ గురించి అన్నెసెసరీ ఫాల్ట్ ఫైండింగ్ చేయకండి. అక్కడ పేషెన్స్, మెచ్యూర్ కమ్యూనికేషన్ చాలా అవసరం అండి. ఈ సమయంలో మీరు మీ పనిని అనలైజ్ చేసుకోవాలి. నేను నా పార్ట్నర్ నుండి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, నిజంగా నాకు ఏమి కావాలి అనే క్లారిటీ వచ్చేలా ఇంట్రోస్పెక్షన్ చేయండి. 2028-2030 మధ్య కేతు 6 మరియు 5 స్థానాలకు సంబంధించి హెల్త్ అంటే ఆరోగ్యం మీద శ్రద్ధ, సర్వీస్ ఓరియంటేషను, ఏదైనా మంత్రము, ఉపాసన చేసుకోవడం, స్పిరిచువల్ ప్రాక్టీసెస్ మీద ఎక్కువ దృష్టి పెట్టేలా చేస్తుందండి. శత్రువులను జయించే శక్తి, కాంపిటీషన్లో గెలిచే కెపాసిటీ, డిసీజ్ నుండి రికవరీ, వీటికి సంబంధించిన విషయాల్లో కేతు ఇండైరెక్ట్ గా సపోర్ట్ చేస్తుంది. ఎందుకంటే 6వ స్థానం అంటే శత్రు రుణ రోగ బాధ కాబట్టి. సో మొత్తంగా చూస్తే 2026 నుంచి 2030 వరకు కలిపి మొత్తంగా పరిహారాలు ఇవన్నీ చూద్దామండి. శనిశ్చరుడు 3-4 స్థానాల్లో ఉండి మీ కృషిని, మీ యొక్క క్రమశిక్షణను, గృహ స్థిరత్వాన్ని పరీక్షిస్తూ చివరికి ప్రాక్టికల్ స్ట్రాంగ్ ఫౌండేషన్ ఇస్తుందని చెప్పవచ్చు అండి. ఈ యొక్క గురుగ్రహం 7, 8, 9, 10, 11 భావాలు లేదా స్థానాల ద్వారా వివాహము, సంబంధాలు, హైయర్ లెర్నింగ్, కెరీర్ గ్రోత్, ఆదాయ విస్తరణ, నేమ్ అండ్ ఫేమ్, ఈ అన్ని రంగాల్లో కూడా గ్రాడ్యువల్గా ఎలివేషన్ ఇస్తుంది. ఈ యొక్క రాహుగ్రహం 2, 1, 12, 11 భావాలపై స్థానాలపై ప్రయాణిస్తూ మీ యొక్క మాట, మీ యొక్క సెల్ఫ్ ఇమేజ్, సోషల్ సర్కిల్, నెట్వర్కింగ్, ఫారిన్ కనెక్షన్స్, డిజిటల్ ప్రెసెన్స్ మీద లైఫ్ చేంజింగ్ ఛాన్సెస్ ఇస్తుందని చెప్పవచ్చు. కేతు గ్రహము 8, 7, 6 మరియు 5 స్థానాల ద్వారా ఆధ్యాత్మికత, అంతర్గతంగా మార్పు, ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ అంటాం కదా, అంతర్గత మార్పు, దాంపత్య జీవిత పరీక్ష, హెల్త్ అవేర్నెస్, మంత్ర సాధన వైపు మలుపు తిప్పుతుందని చెప్పవచ్చు. మరి ఈ 2026 నుంచి 2030 వరకు మొత్తంగా ఈ కాలానికి సంబంధించిన సింపుల్ పరిహారాలు చూద్దామండి. ప్రతిరోజు తెల్లవారగానే కనీసం 11 లేదా 21 లేదా 105 సార్లు గాయత్రి మంత్రం జపించండి. ఇది సూర్య అనుగ్రహాన్ని పెంచుతుందని చెప్పవచ్చు అండి. శనివారం పూట రోజు వీలు కాకపోతే ప్రతిరోజు కనీసం ప్రతి శనివారం అయినా సార్ తప్పనిసరిగా ఓం ప్రాం ప్రీం ప్రౌ సహ్ శనయే నమః ఈ మంత్రాన్ని పఠించండి. శని 3-4 స్థానాలు సంచరిస్తున్నారు కాబట్టి డిసిప్లైన్, పేషెన్స్, స్టెబిలిటీ కోసం ఇది చాలా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ప్రతి సోమవారము లేదంటే సంకటాహార చతుర్థి ఉన్న రోజుల్లో గణపతి పూజ, మోదుకాలు వీటితోటి అర్చన చేసుకోవచ్చు, దర్భలు, మోదకాలతోటి. రాహుకేతు వల్ల వచ్చే సడన్ డిస్టర్బెన్స్ దీనివల్ల తగ్గుతాయండి. ప్రతిరోజు ఉదయం సూర్యోదయ సమయానికి సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం, ఆదిత్య హృదయం లేదా కనీసం ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. దీనివల్ల ఆరోగ్యము, కాన్ఫిడెన్స్, నేమ్ అండ్ ఫేమ్ కోసం ఇది మంచి శక్తివంతమైన పరిహారం అని చెప్పవచ్చు అండి. వారానికి కనీసం ఒకసారైనా గోవులకి ఆహారం పెట్టడం, ఏదైనా నానబెట్టిన శనగలు కాస్త బెల్లం కలిపి ఆహారం ఇవ్వటం వలన శుభ ఫలితాలను ఆకర్షించడానికి సహాయపడుతుందండి. మంగళవారం, శనివారం రోజుల్లో హనుమాన్ చాలీసా లేదా ఓం హనుమతే నమః దీన్ని జపించడం వల్ల రాహుకేతు భయాలు తొలగుతాయి. మెంటల్ స్ట్రెస్, నెగటివ్ థాట్స్ని తగ్గించేందుకు ఇది చాలా శక్తివంతమైన ఉపాయంగా చెప్పబడుతుందండి. సో ఫ్రెండ్స్, మీరందరూ కూడా ఇవాళ మీ యొక్క రాశి గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నారు. మీరు మకర రాశి వారై ఉంటే లేదంటే మీ బంధుమిత్రులు ఎవరైనా మకర రాశి వారై ఉంటే ఇందాక మనం చెప్పుకున్న ఏ లక్షణాలు వారిలో ఉన్నాయి, వారికి లేదా మీకు ఎప్పుడు యూటర్న్ కలిగిందో కామెంట్ రూపంలో తెలియజేయగలరు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంతే కాకుండా
మీకు కానీ మీ యొక్క బంధుమిత్రులకు ఎవరికైనా జ్యోతిష్యం నేర్చుకోవాలని ఆసక్తి ఉన్న వారి కోసం 30 days ఆస్ట్రాలజీ బిగినర్స్ కోర్స్ రిలీజ్ చేశామండి. మీ యొక్క కంఫర్టబుల్ ప్లేస్లో కన్వీనియంట్ టైంలో కూర్చొని నేర్చుకునే విధంగా ఈ కోర్స్ డిజైన్ చేయబడింది. సో చాలామంది చక్కగా నేర్చుకుంటూ ముందు సక్సెస్ఫుల్గా హ్యాపీగా ముందుకు వెళ్తున్నారు. మీకు కూడా ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే ఆ కోర్స్లో జాయిన్ అవ్వడానికి ఆ కోర్స్ యొక్క లింక్ను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది, గమనించగలరు. సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి.